hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with your favorite DIY episode. ఈ ఎపిసోడ్ లో మనం చాలా నేర్చుకోబోతున్నాం అండ్ ఈ ప్రాసెస్ లో కూడా ఐఎమ్ గోనా హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ బికాస్ 6 నెలలు అయింది మేము ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఐ హ్యావెంట్ ఆర్గనైజ్డ్ ఎనీథింగ్ బికాస్ షూట్ చేయాలి మంచిగా ఆర్గనైజింగ్ వీడియో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను. ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే అండ్ మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ సో మచ్ హ్యాపీనెస్ అండ్ లవ్ బికాస్ చెప్పాను కదా వెయిటింగ్ లోనే మొత్తం స్ట్రెస్ తీసుకున్నాను అండ్ ఫైనల్ గా ఇల్లంతా రెడీ అయిపోయింది. లాస్ట్ వీడియోలో యూ హ్యావ్ సీన్ హౌ ద కన్స్ట్రక్షన్ కేమ్ అవుట్ అవన్నీ చూసారు. ఈ వీడియోలో మాత్రం హౌ ఐఎమ్ గోనా ఆర్గనైజ్ మై కిచెన్ అనేది చూడబోతున్నారు అనమాట. సో అస్సలు స్కిప్ చేయదు బికాస్ దీంట్లో నాకు నచ్చిన థింగ్స్, నా డ్రీమ్ కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అనేది చూడబోతున్నారు. అండ్ ఆల్సో హ్యావింగ్ పీస్ఫుల్ లైఫ్ కావాలి అంటే వెల్ ఆర్గనైజ్డ్ హోమ్ ఉండాలి అని నేను బిలీవ్ చేస్తాను. ఈ వీడియో చేయాలని చాలా థింగ్స్ కొన్నాను, చాలా షాపింగ్ చేశాను, మొత్తం వచ్చిన డబ్బులన్నీ దీంట్లోనే ఇన్వెస్ట్ చేశాను అనమాట. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ద ఫుల్ వీడియో అండ్ డూ లెట్ మీ నో హౌ ఇస్ ఇట్స్ ఇన్ ద కమెంట్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ బెస్టీస్. సో ఈ ఆర్గనైజింగ్ వీడియోస్, ఈ డిఐవైస్ అనుకున్నప్పుడు నేను ఇలాంటి లుక్స్ క్యారీ చేయాలి, ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఈ థింగ్స్ కొనాలి. ఒక్క షాప్ లో మనకు అన్ని దొరకవు కాబట్టి హైదరాబాద్ లో ఉన్న స్టోర్స్ అన్నిట్లో, ఆన్లైన్ లో నాకు నచ్చిన థింగ్స్ అన్ని కొనుక్కున్నా. ఫైనలీ ఇదంతా ఎంప్టీ కిచెన్. సో యూ గైస్ నో రైట్, నాకు డ్రీమ్ అంటే ఎంత ఇష్టమో. సో అందుకనే ఐ నేమ్ ఎవ్రీథింగ్ యాజ్ డ్రీమ్ రూమ్, డ్రీమ్ కిచెన్ అలాగా లాస్ట్ టైం చెప్పాను. అండ్ దిస్ ఇస్ మై డ్రీమ్ డిన్నర్ సెట్. సో ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు హ్యావ్ అ బిగ్ డిన్నర్ సెట్ అనమాట. ఫైనలీ ఈ ఇంటి కోసము ఇలా మొత్తం డిన్నర్ సెట్ అంతా పర్చేస్ చేశాను. అంటే మా ఇంటికి ఉన్న ఇంటీరియర్స్ ప్లస్ డైనింగ్ టేబుల్కి మ్యాచింగ్ లాగా గోల్డెన్ పింక్ కాంబినేషన్ డిన్నర్ సెట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే ఐ రియలీ లవ్డ్ ఇట్. అక్కడ ఒక 100 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నాకు ఇదే తీసుకోవాలని ఉంది. నాకన్నా ఎక్కువ మా మమ్మీకి కూడా చాలా నచ్చింది. సో వీ బోత్ వెంట్ ఫర్ షాపింగ్ అండ్ షీ చోజ్ దట్ ఇలాంటి సెట్ ఒకటి అక్కడ ప్లేస్ చేయాలి అని ఆ షెల్ఫ్స్ చేపించాం మనము. సో హ్యావ్ అ లుక్ ఎట్ డిన్నర్ సెట్. సో నేను క్రాకరీ ఎక్కువ మెయింటైన్ చేయాలనుకోవట్లేదు. బేసిక్ నీడ్స్ ఏవైతే గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి అని చెప్పి ఒక కంప్లీట్ డిన్నర్ సెట్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకున్నా. సో ఫస్ట్ కంప్లీట్ డిన్నర్ సెట్ ఈ 3 షెల్ఫ్స్లో సరిపోతుందేమో అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అది అరేంజ్ చేసుకుందాం. మన సౌత్ ఇండియన్ హోమ్స్లో హాట్ బాక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. సో అందుకని ఈ సెట్ మన ఇంటీరియర్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి చాలా వెతికితే మన సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో దొరికిందనమాట ఈ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా మన కాకరీ యూనిట్లో పెట్టుకుంటే యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మర్చిపోను. యూజువల్గా నేనేం చేస్తానంటే తెచ్చుకున్నవన్నీ ప్రేమతోటి మా అమ్మ పైన పెట్టేస్తుంది. అవి అలాగే 20 ఏళ్ళ నుంచి అలా ఉన్న సామాన్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవైతే 3rd జనరేషన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో నేను నా కిడ్స్, గ్రాండ్ చిల్డ్రన్కి ఇవ్వడానికి కొన్నాను అనమాట. పొద్దున్న లేవగానే హాట్ వాటర్ తాగడం నాకు కానీ, అమ్మ కానీ, సందేశ్ కానీ ఎవ్రీబడి లవ్స్ టు హ్యావ్ హాట్ వాటర్. సో ఇక్కడ ఈ వాటర్ హీటర్ అయితే ఫస్ట్ ప్లేస్ చేయాలనుకున్నాను. మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ లైక్ బిలీవ్ ఇట్లాంటివన్నీ కూడా నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈస్ ఫర్ టు పుట్ వాటర్ అండ్ దిస్ కాఫీ మగ్స్ అండ్ టీ అండ్ ఆల్సో ఆ ట్రేస్ సో దట్ ఇట్ విల్ లుక్ వెల్ ఆర్గనైజ్డ్. మా అత్తయ్య యుఎస్ నుంచి ఆల్మోస్ట్ 10 years అగో తెచ్చుకున్న సామాన్లు ఇవన్నీ. లైక్ ద డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్, నాకు చాలా నచ్చింది. చాలా మిస్ అయిపోయినాయి అనమాట. ఇవి మాత్రం చాలా భద్రంగా దాచిపెట్టాను సో దట్ మా అత్తయ్య వాళ్ళు అక్కడే ఉంటారు యుఎస్లో కాబట్టి ఇవి మాత్రం ఇక్కడ సేఫ్గా ఉంచాను. వెనెవర్ దే కమ్ ఐ కెన్ షో హర్ దట్ ఐ సేవ్ దీస్. అందుకనే క్రాకరీ క్లాజెట్ ఇంత పెద్దగా చేయించుకున్నా. పెద్దగా అంటే నాట్ విడ్త్ వైజ్ బట్
లాట్ ఆఫ్ కబోర్డ్స్ అనమాట. ఇంతకన్నా ఎక్కువ మనకి అవసరం లేదనిపించింది. అండ్ ఆల్సో ఓన్లీ ఫ్యూ గ్లాస్వేర్ అదంతా కూడా బార్ కౌంటర్ సపరేట్ ఉంది, దానికి సపరేట్గా ఉందన్నమాట. ఇది జస్ట్ మనకి కిచెన్లో అవసరమైనవి మాత్రమే ఇక్కడ పెడుతున్నాను. బికాజ్ ఎక్కువ థింగ్స్ ఉంటే ఎక్కువ స్ట్రెస్, ఏది వాడాలి ఏం చేయాలి అని. బట్టలతో కూడా మనకు అవుతూ ఉంటుంది కదా, సేమ్ విత్ కిచెన్ యూటెన్సిల్స్ ఆల్సో. సో అందుకని చాలా మినిమల్గా ఉంచుతున్నాను అనమాట. రోజ్ గోల్డ్ విత్ వైట్ కాంబినేషన్, దిస్ ఇస్ పింక్ విత్ వైట్ కాంబినేషన్, ఆల్మోస్ట్ క్లోజ్ బై. అండ్ యా, దిస్ ఇస్ హౌ ఐ సెటప్ హ్యూర్. ఆ పైన క్లాజెట్ అయితే ఏవైతే అస్సలు వాడమనుకుంటామో అవి పెట్టుకుంటే బెటర్ అనుకుంటా. సో ఇక్కడ క్లాజెట్ ఆర్గనైజింగ్ మొత్తం అయిపోయింది. మన క్రాకరీ యూనిట్, స్టవ్ పక్కన ఉండే షెల్ఫ్స్, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం ముందు. లెట్స్ గో. సో ఆర్గనైజింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ఇది. ఈ డబ్బాలు కొని ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది. ఎక్కడ కొన్నానంటే అమెజాన్లో మీ అందరికీ అవైలబుల్ ఉన్నాయి తెలుసు, బట్ నేనైతే నుమాయిష్లో కొన్నాను. నోబడీ బిలీవ్స్ దిస్, బట్ ఐ లవ్ నుమాయిష్ క్రాకరీ షాపింగ్. బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నుమాయిష్లోనే తీసుకున్నాం అనమాట. దీస్ ఆర్ ఎయిర్ టైట్నింగ్ కంటైనర్స్ వేర్ వీ కెన్ పుట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇట్. సో అన్ని సైజెస్ అవైలబుల్ ఉండే. ఈ ఇయర్ నుమాయిష్ 2024 కాకుండా నేను ఎప్పుడు తీసుకున్నా తెలుసా, 2022లో, బిఫోర్ ఆర్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్. బికాస్ అది క్లోజ్ అయిపోతుంది, నా కన్స్ట్రక్షన్ అయిపోద్ది, తర్వాత మళ్ళీ ఇవన్నీ దొరకవు అనే ఇమాజినేషన్ చాలా వర్క్ చేసి లాస్ట్కి ఎప్పుడు అవ్వాల్సినవి అప్పుడే అవుతాయి అంటారు కదా. ఇప్పుడు 2024లో ఉన్నాం. ఆల్మోస్ట్ 2 years క్యాబినెట్స్లోనే ఉన్నాయి. సో ఫైనలీ వీటికి ఒక విముక్తి కలుగుతుంది అనమాట. అందుకని సో ఫస్ట్ అయితే ఇవి 4 big కంటైనర్స్ తీసుకున్నాను. మా ఇంట్లో యూసేజ్ చాలా ఎక్కువ ఉంటాయి, పప్పులు, మినపప్పు ఇవన్నీ కూడా. అందుకని చెప్పి ఈ బిగ్ కంటైనర్స్లోని అవి వేయాలనుకుంటున్నాను. సో ఈ కంటైనర్సే కాకుండా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ దొరుకుతాయి కదా, బట్ నాకైతే వీటిలో అన్ని సైజెస్ దొరికినాయి. అండ్ ఆల్సో దీస్ ఆర్ విత్ వుడెన్ క్యాప్ కాబట్టి, అండ్ ఆల్సో ఎయిర్ టైట్నింగ్ ఉంది కాబట్టి కావాల్సిన పల్సెస్ అన్నీ, ప్లస్ పప్పులు, ఉప్పులు, కారాలు, పసుపులు అన్నీ కలిపి వేసేసాను అనమాట. ఈవెన్ బిర్యానీ మసాలాస్తో సహా, లైక్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్యూట్ లిటిల్ బాటిల్స్. సో ఇవన్నీ ఏంటంటే మనం సెట్ చేసినప్పుడు కొంచెం నీట్గా కనిపించేలా పెట్టుకుంటే ఈజీ అండ్ కన్వీనియంట్ టు యూజ్ అనమాట. అండ్ ఆల్సో ఐ హ్యావ్ దిస్ అమేజింగ్ దిస్ పర్పుల్ డబ్బా ఈజ్ మై ఫేవరెట్ అమాంగ్ ఎవ్రీథింగ్. బికాజ్ ఇది చాలా మెమరీస్ ఉంటాయి అనమాట. చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మదర్స్ హౌస్, వీ హ్యావ్ దిస్ పర్పుల్ డబ్బా, దాంట్లో డబ్బులు కూడా దాచిపెట్టుకుంటారు. సో మా ఇంటికి ఇది కొన్నాను అనమాట. సో చాలా టైం పట్టేసింది అన్నీ వేసేసరికి, బట్ ఐ బిలీవ్ ఇన్ టేకింగ్ టైమ్ అండ్ డూయింగ్ ఇట్ ఎవ్రీథింగ్ అట్ ద రైట్ టైం. అండ్ సో అన్ని డబ్బాలు రెడీగా ఉన్నాయి కదా, చూసారు కదా. ఆర్గనైజింగ్ అంటే అదనమాట, మన మినిమం ఉంటుంది మనకి. సో ఎక్కువ అవసరం లేని థింగ్స్ అన్నీ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా మనం వాడేవన్నీ మాత్రం ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నా. లైక్ రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, కారం అట్లాంటివన్నీ అవన్నీ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ ప్లేస్ దెమ్. సో గసగసాలు ఇవన్నీ ఏంటంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి. అండ్ మనం ఏమనుకున్నామంటే ఇట్లా వీడియో షూట్ చేసినప్పుడు ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటుందేమో అని అనుకోవచ్చు, బట్ అంతకుముందు చాలా వీడియోస్ చేశాను నేను ఆర్గనైజింగ్వి. ఐ లవ్ హ్యావింగ్ ఆర్గనైజ్డ్ కిచెన్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ దానివల్ల ఇంత గ్యాప్ వచ్చింది, బట్ ఇప్పటి నుంచి మనం కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు, మేక్ ఓవర్ వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఈస్ వన్ డ్రీమ్ మేకప్ రూమ్ ఆల్సో ఫర్ మీ అండ్ సందేశ్, విచ్ ఈజ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్. సో ఇక్కడ మిక్సర్ వస్తుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఇది యూస్ చేస్తున్నాను, ప్రీతి. ఇట్స్ రియలీ గుడ్. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఆల్సో వెజిటేబుల్ చాపింగ్కి అండ్ చపాతీ పిండి కలుపుకోవడానికి కూడా ఉందన్నమాట. సో అందుకని నాకు ఇది చాలా నచ్చింది. సో ఇట్లా స్పెషల్గా డిజైన్ చేయించుకున్న క్యాబినెట్ అనమాట. బికాస్ ఇవి ఒక చోట కన్నా అన్నీ ఒక చోట ఉంటే మనకి ఈజీ అవుతుంది వర్క్ చేసుకున్నప్పుడు. సో ఇది గ్రైండర్ది అయిపోయింది. అండ్ ఇక్కడ ఐ వాంటెడ్ టు పుట్ ఆల్ ద
మైక్రోవేవబుల్ బౌల్స్ అవన్నీ కూడా. అండ్ షూట్స్ కోసం అని సపరేట్గా నేను కొన్ని ప్రాపర్టీస్ కొన్నాను అనమాట, లైక్ ప్లేట్స్, బౌల్స్ ఇవన్నీ కూడా. అవి కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ టు హ్యాండిల్. సో ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పరెంట్ షెల్ఫ్లో ఐ వాంట్ టు పుట్ ఆల్ దిస్ మల్టీ కలర్స్ ప్లస్ ట్రాన్స్పరెంట్ ఎప్పటి నుంచో కొన్ని దాచుకున్న వింటేజ్ స్టైల్ కప్స్, వెస్ట్ సైడ్లో కొన్న మల్టీ కలర్ కప్స్, ఇట్లా కాఫీ కప్స్ అండ్ ఈవెన్ కాక్టైల్ గ్లాసెస్ ఇవన్నీ కూడా పెట్టాలనుకుంటున్నాను. అండ్ మైక్రోవేవబుల్ కప్ బౌల్స్ కూడా పెట్టేస్తే పైన, సో దట్ ఎప్పుడు అవసరం ఉన్నా సరే తీసుకోవడానికి ఉంటుంది ఈజీగా. ఇవన్నీ కూడా మైక్రోవేవబుల్ అనమాట. మా మమ్మీ ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా ఆ మూతలు లేని బౌల్స్ అవన్నీ వాడుతుంది. సో ఇంత ఆర్గనైజ్ చేసి పెడితేనే షీ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ హార్డ్ వర్క్ ఐఎమ్ డూయింగ్. అక్కడే కూర్చొని అన్నీ వింటుంది. సో దట్ ఈసారి వాడకపోతే ఒక వీడియో తీసి పెడతాను ఆమె కిచెన్ ఎలా పెట్టింది అన్నది. సో బికాజ్ షీ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనమాట. సో పైన అంతా బౌల్స్ వెళ్ళిపోతున్నాయి. సో ఇవి మగ్స్ వచ్చి మా పిన్నివి అనమాట. షీజ్ నో మోర్. అండ్ తను రిమెంబరెన్స్గా నేను ఇవి ఉంచుకున్నా. చాలా సామాన్లు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఇవన్నీ పగిలిపోయి మిగిలిపోయి ఉన్నవి అన్నీ పడేయకుండా ఇలా దాస్తుంది మా అమ్మ. సో అవన్నీ వేస్ట్ చేయడం ఎందుకని నేను ఇలా ఆర్గనైజ్ చేసేస్తున్నా ఒక కార్నర్కి. So we'll do this shelf now. గరిటెలు చూడండి సార్ట్ అవుట్ చేసి పెడితే లిటరలీ ఇవన్నీ లోతు గరిటెలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఆల్మోస్ట్ ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. ఇది మాత్రం నేను కొన్నది, దిస్ వన్ సింగిల్ పీస్. మిగతావన్నీ మా అమ్మ, మా అత్తయ్య వీళ్ళందరూ కొనుక్కున్నాం అనమాట. సో ఈవెన్ అన్నం వేసుకోవడానికి ఇన్ని టైప్స్, యూనో రౌండ్ ఇలా ఇలా. సో దిస్ ఈజ్ వాట్ వీ గాట్. నేను ఎక్కువ వుడెన్వి యూజ్ చేయడం ప్రిఫర్ చేస్తాను. దిస్ వన్ జాను గాట్ ఇట్ ఫ్రమ్ శ్రీలంక. సో మా 4 ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఏదో కుర్తుగా తీసుకొస్తామన్నమాట. సో జాను గాట్ దిస్ క్యూట్ థింగ్. ఐ రియలీ లవ్ ఇట్. ఇంటి గురించి ఏం కావాలి ఇవే కనిపిస్తున్నాయి బికాజ్ ఐ మీన్ దట్ ప్రాసెస్ కాబట్టి. నార్మల్గా అయితే ఐ లవ్ షాపింగ్, అవుట్ఫిట్స్, జ్యువెలరీ ఇలాగా. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద హౌస్ అనమాట. మా మమ్మీకి నాకన్నా ఎక్కువ ఏమైనా ఇష్టం ఉన్నాయంటే ఈ డబ్బాలన్నీ. ఈ డబ్బాలు ఎవరికైనా కూరలు వేసి ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే షిల్ బి లైక్ డబ్బా తెచ్చావా. మీ ఇంట్లో కూడా మదర్స్ అలానే ఉంటారు కదా. సో వీటికి డెడికేటెడ్గా వీ థాట్ దిస్ వుడ్ బి ద కన్వీనియంట్ స్పాట్. సో ఇవన్నీ దీంట్లో ఆర్గనైజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ. సో మా ఇంట్లో స్టీల్ కంచాల్లో తినడం చాలా చాలా అలవాటు అనమాట. సందేశ్ కానీ మేము కానీ అందరము. సో వీటికి డెడికేటెడ్గా యాక్చువల్లీ దీనికి సెగ్రిగేషన్కి నేను ఏది చేయించలేదు, ఎందుకంటే నాకు లెంత్ తెలియలేదు అప్పుడు. యాక్చువల్గా ఈ హైట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకుంటే అప్పుడు సెగ్రిగేట్ చేసుకుని పెట్టుకోవచ్చు, బట్ అది అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇలాగే యూజ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ ఆర్ డిన్నర్ ప్లేట్స్ ఆర్ హియర్. సో నాకు నాన్ స్టిక్ చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది. అండ్ అవి నాన్ స్టిక్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది పోయేంత వరకు అయితే మంచిగా వాడుకోవచ్చు. అప్పుడు హెల్త్ ఇష్యూస్ లాంటివి రావు. సో ఐ మేక్ షూర్ ఐ యూజ్ దెమ్ ఫర్ సర్టన్ టైమ్ అండ్ దెన్ స్టాప్ యూజింగ్ దెమ్. తర్వాత కావాలంటే మా ఇంట్లో స్టీల్ సామాన్లు అవి ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేస్తాను అనమాట. సో ఆర్గనైజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడే అర్థమైంది. ఇవన్నీ ఒక డ్రాలో పట్టించాలంటే కొంచెం కష్టమైన పని, బట్ కానీ ఆర్గనైజ్ చేసినాం కాబట్టి నీట్గా ఉండాలంటే ఇవే బెటర్. సో ఏ బౌల్ పైనకి ఏ గిన్నె పైన క్యాప్ పెట్టుకోవాలని లేదు, ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ పెట్టాలి. ఇలాంటివి చాలా ప్రాపర్గా కనిపించాలి, అందంగా కనిపించాలంటే కష్టం కాబట్టి సో ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మనము ఈ గ్లాస్వి పెట్టుకోవాలన్నమాట. సో మేము ఎక్కువ యూజ్ చేసే థింగ్స్ కాబట్టి ప్రాపర్గా ఇలానే ఉంటాయి. అండ్ ఈ పైన డ్రాలో వచ్చి
మనకి రైస్ కుక్కర్స్, స్టీల్ గిన్నెలు, ఇత్తడి గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టుకోవడం బెటర్. అండ్ కుక్కర్స్ అయితే 5-6 సైజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో గెస్ట్లు ఎక్కువ వస్తూ ఉంటారు, లేకపోతే పార్టీస్ కానీ దేనికైనా సరే ఐ మేక్ షూర్ ఐ కుక్ అట్ హోమ్. సో అందుకని చెప్పి ఐ మేక్ షూర్ ఐ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ సైజెస్ అండ్ కుక్కర్స్. సో ఈ ఇత్తడి గిన్నెలు అయితే మా ఇంటి గృహప్రవేశం అప్పుడు కొనాలన్నమాట. అంటే ప్రసాదం తయారు చేయడానికి ఇవే కొనాలన్నారు. సో అవి గుర్తుగా నేను దాచుకుని ఉన్నాను. ఇవేంటి తెలుసా, పాలు కాచుకోవడానికి డిఫరెంట్ సైజెస్ గిన్నెలు సెట్ చేసి, ఇవి కూడా పాలు కాచుకోవడానికి. అన్ని పాలు ఎవరు తాగుతారు అసలు? ఇది మా ఆస్తి అనమాట. మా అమ్మ ఒక 10 ఏళ్ళగా ఏమైనా సేవ్ చేసిందా అంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి నా బట్టల పైన, ఈ గిన్నెల పైన, వీటిపైనే పెట్టింది. మొత్తం అంతా సేవింగ్స్ ఏమీ చేయలేదు. అండ్ నా పెళ్ళికి కొంచెం వాడుకున్నాం అనమాట, అది కూడా నేను సేవ్ చేస్తే. ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఏదైనా గొడవ పడినా సరే నా గిన్నెలు ఇచ్చేయి అని తీసుకొచ్చి నా కొంపలో పెట్టింది. ఇవన్నీ సర్దడానికి ఇన్ని షెల్ఫ్స్ అనమాట. సో ఇక్కడ ఏదైతే గుడారం ఉందో దీని లోపలికి గిన్నెలన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి ఎప్పుడన్నా సర్దినప్పుడే బయటకు వస్తాయి. లుక్ ఎట్ దిస్ బకెట్. ఇది దేనికి తెచ్చావు చెప్పు? ఇది దేనికి తెచ్చావు అసలు? పిచ్చిదానా, ఈ బకెట్ తెచ్చింది వాడచ్చు కదా, బయట పెట్టనివ్వదు, లోపల పెట్టనివ్వదు, అసలు ఎక్కడో ఉంచనివ్వదు. లైక్ షీస్ లైక్ లేదు లోపల పెట్టే ఇదేదో పెద్ద బంగారం బకెట్, దీన్ని మేము అమ్ముకుంటాం అన్నట్టు. ఈ క్యాన్స్, ఎన్ని రకాల క్యాన్స్ ఉన్నాయి తెలుసా? ఇఫ్ యూ సీ 4 రకాల క్యాన్లు. సో ఈ గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఇవి దేనికి తెలుసా? ఇవి సీవండి గిన్నెలు అంటారు అనమాట. అల్యూమినియం గిన్నెలు. దీంట్లో ఎక్కువ కూరలు అవి వండకూడదు. బట్ చేపల పులుసుకి డెడికేటెడ్గా మా అమ్మ భీమవరం నుంచి కొనుక్కొచ్చిన గిన్నెలు ఇవన్నీ. ఇగో వాట్ ఇస్ అసలు వాడలేదు ఇవన్నీ. ఇవి అసలు దేనికి వాడతారు చెప్పవా ఒకసారి? ఈ గిన్నెలకి ఒక ఎపిసోడ్ చేయాలి ఇవన్నీ చూపిస్తే. సో ప్రతి టైప్ ఆఫ్ మెటల్లో వీ హ్యావ్ దీస్ మెనీ సెట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటే వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇలా సెట్ చేశాను. సో ఈ క్యారేజీలకి పెద్ద స్టోరీ ఉందనమాట. చిన్నప్పుడు మా మమ్మీ ఇది ఎందుకు కొందంటే, నేను షూట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అందరికీ స్టాఫ్కి అందరికీ వండుకుని వెళ్ళడానికని. ఇప్పుడైతే సందేశ్ షూట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అవసరం ఉంటే వాడచ్చు అని చెప్పి అలా దాచిపెట్టామన్నమాట. అండ్ ఇది చిన్న సైజే. ఇది సందేశ్ ఒక్కడికి తీసుకెళ్ళాలంటే పనికొస్తుంది. అప్పుడప్పుడు పనికొచ్చినా సరే మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఇవన్నీ. సో ఇన్ని సామాన్లు అయితే మనకి ఆ పుల్అవుట్ షెల్ఫ్లో సరిపోదు కాబట్టి మన దగ్గర ఉన్న థింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుని ఆర్డర్ ఇవ్వడం బెటర్ అనమాట. సో నాకు అర్థమైంది ఇదైతే ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని. సో ఇలా ఆర్గనైజ్ చేసాం. సో ఎన్ని హాట్ బాక్స్లు ఉన్నా, ఇడ్లీ పాత్రలు ఉన్నా మనకి సరిపోవు కాబట్టి అవన్నిటికి కూడా ఈ సపరేట్ షెల్ఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో ఏవైతే మిగిలిపోయిన గ్రాసరీస్ ఉంటాయో అవన్నీ బిగ్ సైడ్ డ్రాయర్ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ డ్రా కూడా మనకి సోప్స్, డిష్ వాషర్స్ అవన్నీ యూజ్ చేయడానికి ఇది పనికొస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనము మిగిలిన గ్రాసరీస్ అన్ని దీంట్లో సెటప్ చేసేస్తాను. ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ కవర్స్ ఉంటే కనుక మనకి ఐకియాలో ఇవి చాలా రీజనబుల్గా క్లిప్స్ దొరుకుతాయి. వాటిని తెచ్చుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా నీట్గా ఉంటుంది అనమాట షెల్ఫ్ కూడా. అండ్ ఏవి ఎక్కడున్నాయో కన్వీనియంట్గా తెలుస్తుంది. అండ్ అవన్నీ కూడా నాకు ఇలా నీట్గా పెట్టుకోవడం ఇష్టం. ఇది లేదు మన ఇంట్లో అనేది ఉండకూడదు అని నేను చాలా ఆలోచిస్తాను. లైక్ వాట్ ఎవర్ ఇస్ నాట్ దర్ ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ ఆర్డర్ ఆన్లైన్ కానీ డైరెక్ట్ వెళ్ళి కానీ తెచ్చేసుకుంటాను. గ్రాసరీస్ ఎస్పెషల్లీ ఎందుకంటే సందేశ్ ఒకసారి ఒక మెన్యూ అడుగుతాడు, మా మమ్మీ ఒకటి అడుగుతుంది, నేను ఒకటి అడుగుతాను. సో అందరికి ఏది కావాలన్నా సరే అన్నీ అవైలబుల్ ఉండాలి. మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఫుడ్ అనేది అస్సలు తక్కువ పడకూడదని ఆలోచిస్తాను అనమాట. సో అందుకని అన్నీ దగ్గర పెట్టుకుంటాను నేను. సో మన ఫస్ట్ డ్రాప్ ఆఫ్ గ్రాసరీస్ ఇస్ డన్. అండ్ ఇప్పుడు మన సెకండ్ డ్రాలో ఏంటంటే డిష్ వాషర్స్, ఇట్లా సర్ఫ్ ప్యాకెట్స్ అట్లాంటివి ప్లస్ ఫాయిల్స్ ఇలాంటివి ఉంటే కనుక అవి పెట్టుకోవడానికి అనమాట. సో ఇక్కడంతా ఏంటంటే బాత్రూమ్ ఫ్రెషనర్స్, ఇంకా హ్యాండ్ వాషెస్ అవన్నీ ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట.
అండర్ ద సింక్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తా క్విక్గా, బికాస్ అది ద మోస్ట్ టైడియస్ట్ ప్లేస్ ఇన్ ద హౌస్ అంటే సింక్ కిందే ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ లేని చెత్త అంతా అక్కడే పడుతుంది కాబట్టి. సో దానికి కొన్ని ఐడియాస్ నేను కూడా నేర్చుకుని తెలుసుకున్నాను అనమాట. సో ఐ గాట్ సమ్ కంపార్ట్మెంట్స్ అండ్ స్టఫ్ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. అంటే డిటర్జెంట్స్ అవన్నీ కూడా కిందే పెట్టుకోవచ్చు. సో అది చేసేద్దాం, యూజ్ అండ్ త్రో కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని నేను ఏం చేశానంటే మన సింక్కి తగ్గట్టు కట్ చేసుకుని ఇట్లా కటింగ్ ఇచ్చాను, సో దట్ మన పైప్ దాంట్లో లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ దిస్ ఇస్ హౌ యూ ఫిక్స్ ఇట్. సో ఇవన్నీ మనం బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ కూడా అండర్ ద సింక్ వెళ్తాయి కాబట్టి ఇలాగా మనకి ఇట్లా కంటైనర్స్లో పెట్టుకుంటే ఏంటంటే అస్సలు చిరాగ్గా ఉండదు. ఎప్పుడున్నా సరే మనం ఇవి ఓపెన్ చేసుకుని తీసేసుకోవచ్చు. డిటర్జెంట్ బాక్స్ కూడా ఉంది, లాండ్రీ పౌడర్, దాన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకుంటే అయిపోద్ది. సో ఇవి ఇక్కడ వస్తాయి కాబట్టి. అండ్ ఇక్కడ డస్ట్బిన్ కోసం ఉంటుంది అనమాట. మా డస్ట్బిన్ క్లీనింగ్కి వెళ్ళింది బికాజ్ ఇవంతా ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ఐ వాంటెడ్ టు సెట్. సో అది మన అండర్ ద సింక్. ఈ సైడ్ కూడా నేను ఇట్లా కార్నర్ వదిలేసింది, ఎందుకంటే మనం పచ్చడి జాడీలు కూడా సంవత్సరానికి ఒకసారి తీస్తాం కాబట్టి అందుకనమాట. ఈ జాడీలకి నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది, ఎందుకంటే మన ఫస్ట్ వీడియో కూడా ఈ జాడీల్లోనే పట్టాము. అండ్ మా ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్, నేను ఫస్ట్ కొన్న జాడీలు అనమాట. ఇవి ఎక్కడ టచ్ అవ్వకుండా కొంచెం కార్నర్కి పెట్టేస్తాం అనమాట. సో మా మమ్మీ ఇల్లు కట్టిస్తున్నప్పుడు చెప్పింది బియ్యంకి ఏదైనా కొనుక్కోను అని. అమ్మ ఏం బాగుంటుంది అమ్మ అలా పెడితే చిన్నగా క్యూట్గా పెట్టుకుంటాను అంటే, లేదు అది మన ఇంట్లో ప్రతి చోట ఉంటుంది బియ్యంది, కంపల్సరీ కొను అంటే ఇది నేను కొనుక్కున్నాను అనమాట. అండ్ దానికి తగ్గట్టు ఇక్కడ షెల్ఫ్ కూడా చేపించేసాము. సో అండ్ నాట్ విజిబుల్. సో ఇక్కడ మనకి అవెన్ ఇంకా మైక్రోవేవ్ ఉంది కాబట్టి ఈ కిందనే నేను స్నాక్స్ కోసం అని చెప్పి క్లాజెట్ చేపించాను. ఈ డ్రా సందేశ్కి ఇంట్లో ఏమైనా ఇష్టం ఉంది అంటే కనుక స్నాక్స్ కౌంటర్ ఒక్కటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాడు రాగానే. సో అందుకనే ఫుల్లీ లోడెడ్ ఉండాలి. ఇది ఎప్పుడు చూసినా తన మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సమ్ టైమ్స్ హీ లైక్స్ టు హ్యావ్ పాప్కార్న్, సమ్ టైమ్స్ హీ లైక్స్ టు హ్యావ్ జంతికలు అండ్ ఆల్ దట్. సో దానికని ఇది సపరేట్గా చేపించామన్నమాట. అండ్ ఏదో అన్నీ ఎక్కడికి వెళ్ళినా స్నాక్స్ అయితే డిఫరెంట్వి తీసుకొస్తాను నేను. సో మన స్నాక్స్ కౌంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ఫిల్లింగ్గా ఉండాలి ఎప్పుడు చూసినా సరే. ఇది కూడా క్లోజ్. సో ఈ ప్లాంట్స్ అవన్నీ కూడా పొద్దున్న లేవగానే ఇక్కడ కనిపించాలని చెప్పి దీనికోసం కలర్ఫుల్ పాట్స్ కూడా కొని పెట్టుకున్నాను నేను. దీనికి నీట్గా ఎన్నిసార్లు డిఫరెంట్ ప్లాంట్స్ వేసినా సరే సరిగ్గా ఉండట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఇప్పుడు టైం చూస్తే చాలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ ఐఎమ్ ఆల్సో టైర్డ్. సో వాట్ ఐ వాస్ థింకింగ్ ఇస్ ఫైనల్ లుక్ రేపు షూట్ చేద్దామని. సో ఈరోజు ఈ డే ఇలా ఎండ్ చేస్తున్నాను. సో ఇట్స్ డే 2 అండ్ ఐఎమ్ ఆల్ ఎనర్జైజ్డ్ ఫర్ దిస్ డే. అండ్ ఆల్మోస్ట్ అన్ని సార్ట్ అవుట్ చేసేసాం అనమాట. జస్ట్ కొన్ని అరేంజ్మెంట్ చేసేది ఉంది, అవి త్వరగా చేసేసుకుని నాకు నచ్చినట్టు మొత్తం సెట్ చేసిన తర్వాత I'll show you how I organized everything. So let's get started.
సో అలా ఆర్గనైజ్ చేసుకున్నాను నా కిచెన్. నాకైతే దిస్ గివ్ మీ సో మచ్ హ్యాపీనెస్. అండ్ ఆర్గనైజింగ్ అనేది కూడా చాలా మెంటల్ పీస్ని క్రియేట్ చేస్తుంది. అది ఒక థెరపీ అనమాట. చాలా స్టడీస్లో అది కూడా తెలిసి వచ్చింది. అండ్ ఇప్పుడు మన కిచెన్ ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో మీ అందరికీ ఒక లుక్, మీరందరూ ఒక లుక్ వేసుకోండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఫైనలీ మొత్తం పనంతా అయిపోయింది. అండ్ రియలీ హ్యాపీ. ఈ కాంటెంట్ చేయడం వల్ల మా కిచెన్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. ఎప్పుడు ఇలానే ఉంటుందా? ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ ద కిచెన్ దట్ ఈస్ ఆల్వేస్ బిజీ మేకింగ్ ఫుడ్. ఇదంతా చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటే ఏది కష్టం కాదు. వాట్ ఐ ఫీల్ ఇస్, మనం చేసే ప్రతి పనిలోనూ కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి ప్రాపర్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అండ్ వెల్ ఆర్గనైజ్డ్ కిచెన్ ఇస్ మస్ట్ నీడెడ్. అండ్ ఒక్కరోజు ఇన్వెస్ట్ చేస్తే 365 days హ్యాపీగా ఉండొచ్చు అనే దాంట్లో నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఇది చూడడానికి చాలా నీట్గా క్లాసీగా ఉంది, అది కష్టం అనుకునే వాళ్ళు అస్సలు అలా ఆలోచించొద్దు. బిలీవ్ మీ, యూ విల్ లవ్ ఇట్. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఇంట్లో మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ చేయాలంటే జస్ట్ ఆర్గనైజ్ యువర్ బెడ్రూమ్స్, ఆర్గనైజ్ యువర్ కిచెన్. అండ్ ఐ రియలీ లవ్ ఇట్. నాకు ఏదైతే పీస్ని ఇస్తుందో ఐ రియలీ వాంట్ మై బెస్టీస్ ఆల్సో టు హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఎంత పెద్ద కిచెన్ ఉంది, ఎంత చిన్నది ఉన్నది అనేది కాదు, ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంది అనేది ఇంపార్టెంట్. ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ ప్రాసెస్ లోనే ఇవన్నీ నేర్చుకున్నాను నేను. సో ఐ నో యూ గైస్ బిలీవ్ ఇన్ డ్రీమ్స్, డూ వర్క్ అవుట్ ఫర్ ఇట్. అండ్ ఒక డ్రీమ్ ని పెట్టుకుని దాని టువర్డ్స్ చాలా కష్టపడండి. అండ్ ఓకే, దిస్ ఇస్ హౌ ఐ డిడ్ ఇట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. Lots of love, your bestie signing off. See you guys next week.